హాయ్ అండి. నేను మైసూర్ పాక్ చేశాను. అది ఎలా చేశానో చూపిస్తా అండి. దేనిలో అయితే మైసూర్ పాక్ వేసుకుంటామో అయిన తర్వాత దానికి నెయ్యి అప్లై చేసి పెట్టుకోవాలి. ఒక గ్లాసు శనగపిండి, గ్లాసు ముప్పావు పంచదార పడుతుందండి. ముప్పావు శనగపిండిని ఇలా జల్లెడ పట్టేసుకోవాలి. కొద్దిగా స్వీట్ తక్కువ తినేవాళ్ళు అయితేనండి గ్లాసున్నరైనా సరిపోతుంది. గ్లాసు ముప్పావు పంచదార అయితేనండి ఒక గ్లాసు శనగపిండికి టేస్ట్ మంచిగా కరెక్ట్గా ఉంటుందన్నమాట. అర గ్లాసు నూనె, ఒక గ్లాసు నెయ్యి వేసుకుంటున్నా అండి. మొత్తము నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేనైతే అది ఇది కలిపి వేసుకుంటున్నాను. ఒక మందపాటి గిన్నె పెట్టుకునండి, దానిలో చక్కెర వేసేసుకోవాలి. అలాగే చిన్న గ్లాస్తో వాటర్ వేసుకోవాలి. మరి హై ఫ్లేమ్ పెట్టేయకూడదండి. ఫస్ట్ షుగర్ కరిగే వరకు కొంచెము సిమ్లో పెట్టుకుని కరిగించుకోవాలి. మంచిగా కలుపుతూ ఉండాలండి. తొందరగానే పాకం వచ్చేస్తుంది. ఇలా చిన్న చిన్న పాకం, తీగ పాకం రావాలండి. తెలుస్తుంది చూడండి, లాస్ట్లో తెలుస్తుంది. ఆ తీగ పాకం వచ్చిన తర్వాత మనం శనగపిండి వేసేసుకోవాలి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ తిప్పుతూ ఉండాలండి. చాలా ఎక్కువ క్వాంటిటీ చేస్తే ఒకళ్ళు తిప్పుతూ ఒకళ్ళు పోస్తూ ఉంటే అండి సరిపోతుంది. ఇది కొంచెమే కాబట్టి మనం చేసేసుకోవచ్చు, ఒక్కళ్ళమే చేసుకోవచ్చండి. పంచదార కరిగే వరకునే కొంచెం సిమ్లో పెట్టాలండి. పంచదార కరిగిన తర్వాత మామూలు ఫ్లేమ్లో పెట్టేసుకుని స్పీడ్గా చేసేసుకోవాలండి. ఇది ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా కలపాలి. మొత్తం అంతా కలిసిందన్న తర్వాత అండి మనం ఈ పక్కన నెయ్యి కాగుతుంది కదా, ఆ నెయ్యి వేసుకోవాలి. మంచిగా కాగాలండి ఇది నెయ్యి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది, అంత బాగుంటుంది. మెత్తగా ఉంటుంది, అంటే గుల్లగా గట్టిగా కాకుండా మెత్తగా ఉంటుందండి ఇది, ఈ మైసూర్పాకు. ఇలా పోసుకుంటూ వెంటనే కలిపేసుకుంటూ ఉండాలి. కరెక్ట్గా పట్టేస్తుందండి నేను వేసిన నెయ్యి అదిని. ఒకవేళ ఎప్పుడైనా పట్టకపోతే అండి ఉంచేసుకోవాలి. తెలిసిపోతుందండి, నూనె బయటికి కక్కేస్తుంది. అప్పుడు మనం పొయ్యటం ఆపేసుకోవాలి. అంతా పట్టేసిందండి. మంచిగా కలిపేసి మొత్తం గిన్నెని విడిచినట్టయితే గిన్నెని వదిలేస్తుందండి. ఇలాగా వదిలేస్తే మనకి తయారైపోయినట్టు. తీసేసండి మనం నెయ్యి రాసి పెట్టుకున్న బౌల్లో పోసేసుకోవాలి. గిన్నె ఉన్నది కూడా అంతా వచ్చేస్తుంది వెంటనే తీసేస్తే స్పీడ్గా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. ఎవరైనా చేసుకోవచ్చండి.
అంటే ఇలా వంటలు రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఈ కొలతలతో చేసుకుంటే ఈజీగా వచ్చేస్తది. కొంచెం ఒక 5 నిమిషాలు అలా ఆరిన తర్వాత అండి కట్ చేసుకోవాలి. మనకి ఎంతంత సైజు కావాలో అంతంత సైజు కట్ చేసుకోవాలి. కొంచెం బాగా ఆరిపోకూడదండి. నాదైతే కొంచెం ఆరిపోయింది. తెలుస్తది గదా! కొంచెం మనకి మెత్తగా ఉన్నప్పుడే కట్ చేసేసుకోవాలి. ఇంకొక 5 నిమిషాలు అలా ఉంచిన తర్వాత అండి మన ముక్కల్ని వేరే దానిలో తీసేసుకోవాలి. దీని మీద ఏదైనా ప్లేట్ తీసుకునండి ఇలా ఉల్టా చేసేస్తే పడిపోతది. ఎందుకోండి నాకైతే పడలేదు. ఎప్పుడు చేసినా మంచిగా ఈజీగానే వచ్చేస్తది. ఈసారి ఎందుకనోనండి పడలేదు. అయినా పర్లేదు మనం తీసుకొని తీసేసుకోవచ్చండి. చేత్తో కూడా వచ్చేస్తాయి. టేస్ట్ అయితే చాలా బావుంటాయండి. నోట్లో ఏసుకుంటే కరిగిపోతాయి. అంత బావుంటాయి. మెత్త మెత్తగా బావుంటాయి. ఇలా మెత్తటి మైసూర్ పాకుని మీరు కూడా ఒకసారి చేసుకొని చూడండి. నా ఈ వి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత మంచిగా వచ్చినాయో. థ్యాంక్ యూ.